జనవరి 25 నుంచి ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్నది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే. భారత్ మ్యాచ్లు ఒకటి కూడా మన దగ్గర నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కు 2 టెస్టులకు తెలుగు రాష్ట్రాలే ఆతిథ్యం ఇచ్చేలా బీసీసీఐ చర్యలు తీసుకుంది. మొదటి టెస్ట్ హైదరాబాద్లో, రెండో టెస్ట్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. జనవరి 25న ప్రారంభమయ్యే ఈ 5 టెస్టుల సిరీస్ మార్చి 11 వరకు సాగుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత తొలి క్రికెట్ మ్యాచ్ అవడంతో ఈ క్రికెట్ మ్యాచ్ని గవర్నమెంట్ మరియు పోలీస్ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించారని ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశమన్న సిపి ఎన్ని సవాళ్లు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 6 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా మ్యాచ్ను చూసే అవకాశం కల్పిస్తోంది హెచ్సిఏ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్టేడియానికి వచ్చే పిల్లల కోసం మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తోంది. అయితే మ్యాచ్ని చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్లో స్టేడియానికి రావాల్సి ఉంటుంది. అంతకంటే ముందు దీని పట్ల ఆసక్తి ఉన్న స్కూల్ యాజమాన్యాలు ఈ నెల 18లోగా హెచ్సిఏ సిఇఓకు ceo.hydca@gmail.com మెయిల్ ద్వారా కానీ స్టేడియంలో కానీ తెలియజేయాలి.